ఓం శ్రీ గురుభ్యో నమ. గురు దత్తాత్రేయాయ నమ. నమస్కారం భక్తులారా. గత అధ్యాయంలో పరశురాముడు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి దివ్య ఉపదేశాన్ని వినడానికి తన మనస్సును సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు గురువారి కరుణా కటాక్షంతో పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం మరింత లోతుగా వెల్లడించబడబోతుంది. ఈ దివ్యమైన గురు శిష్య సంభాషణను చివరి వరకు వినండి. ఉదయపు సూర్యకిరణాలు ఆశ్రమాన్ని బంగారు కాంతితో నింపాయి. పక్షుల కిలకిల రావాలు, ఋషుల మంత్రోచ్చరణాలు మధ్య పరశురాముడు దత్తాత్రేయ స్వామి వారి పాదాల వద్ద వినయంగా కూర్చున్నాడు. పరశురాముడు చేతులు జోడించి ఇలా అన్నాడు: గురుదేవా, మీ ఉపదేశం విన్న తర్వాత నా హృదయంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఆయన నా మనసులో ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆత్మ అంటే ఏమిటి? మాయ అంటే ఏమిటి? ఈ సంసార బంధం నుండి జీవుడు ఎలా విముక్తి పొందుతాడు అని ప్రశ్న. దత్తాత్రేయ స్వామి చిరునవ్వుతో ఇలా అన్నారు: పరశురామ, ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్ళినట్లు మనిషి జీవితంలో సుఖదుఖాలు వస్తూ పోతుంటాయి. కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు. శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది, కానీ ఆత్మ శాశ్వతం. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. పరశురాముడు ఎంతో శ్రద్ధగా గురువారి ప్రతి మాటను ఆలకించాడు. దత్తాత్రేయ స్వామి మళ్ళీ అన్నారు: అహంకారాన్ని విడిచిపెట్టు, కోరికలను తగ్గించు, భగవంతుని నిత్యం స్మరించు, గురువుపై సంపూర్ణ విశ్వాసం ఉంచు. అప్పుడు నీలోనే ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తావు. ఆ మాటలు విన్న పరశురాముడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. తన జీవితంలోని అసలు లక్ష్యం యుద్ధ విజయం కాదని, ఆత్మజ్ఞానమే పరమ విజయమని అతడు గ్రహించడం ప్రారంభించాడు. భక్తులారా, ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. బాహ్య ప్రపంచాన్ని జయించడం కంటే మన మనస్సును జయించడం గొప్పది. సద్గురువు చూపిన మార్గంలో నడిచిన వారికి నిజమైన శాంతి, ఆనందం లభిస్తాయి. ఇలా పరశురాముడు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి దివ్య ఉపదేశాన్ని భక్తితో స్వీకరించి ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకు సాగాడు. గురువారి ప్రతి మాట అతని జీవితాన్ని మార్చే అమృత వాక్యంగా మారింది.